15వ పాఠం. లెస్లీ, నన్ను క్షమించు, చాలా ముందుగా కాల్ చేసినందుకు. నీవు లేచావా? అదే రోజు 8 దాటగానే ఉదయం ఫోన్ చేశాను. నేను ఇప్పుడే, ఆమె అంది. ఈ ఉదయానికి నీవెలా ఉన్నావు ఊకి? నీకీ రోజు ఖాళీ ఉందా? రాత్రి మనం చాలా పొద్దుపోయే వరకు ఉండవలసింది కాదేమో. ఇంకా నేను అనుకుంటున్నాను, ఒకవేళ నీకు కానీ ఖాళీ మనం లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా కానీ కలిసి చేయవచ్చా? ఆమె నిశ్శబ్దంగా ఉంది. నాకు తెలుసు, నేను ఆమెను బలవంత పెడుతున్నానని. ఇంకా అనిపించింది ఖాళీ చేయకుండా ఉండాల్సింది అని. నీవన్నావు కదా, నేవీ రోజు ఫ్లోరిడాకి విమానంలో వెళ్ళిపోతున్నానని. మనసు మార్చుకున్నాను. నేను రేపు వెళ్తాను. ఓహ్ రిచర్డ్, చెప్పేందుకు నాకు బాధగా ఉంది. నేను ఇడాతో లంచ్కి వెళ్తున్నాను. ఆ తర్వాత మధ్యాహ్నం నాకు మీటింగు ఉంది. ఇంకా డిన్నర్ మీటింగు కూడా వెళ్ళిపోయి నాకు బాధగా ఉంది. నీతో ఉండటాన్ని నేను ప్రేమిస్తాను, కానీ నేను అనుకున్నాను నీవు వెళ్ళిపోయి ఉంటావని. అదంతా నాకు చెప్పింది. నేను అనుకున్నాను కొన్ని మార్పులు చేసుకునేందుకు. ఏది నన్ను చేసిందో ఆలోచించేలా ఆమె నాతో కూర్చుని మాట్లాడటానికి ఏమీ చేయదా? అప్పటికప్పుడే నేను ఒంటరివాడిగా భావించాను. సమస్య ఏమీ లేదు, నేను అన్నాను. నేను వెళ్ళిపోవటమే మంచిది. ఏదైతేనేం అయితే నేను నీకు చెప్పవచ్చా, నేను ఎంతగా ఆనందించానో నిన్న సాయంత్రపు రాత్రిని. నేను నీకు వినిపించాను. మాట్లాడుతూ ఉన్నాను. ప్రపంచం నిద్రించేప్పుడు ఆఖరికి పూర్తయ్యే వరకు. నీకు తెలిసిందా అది? ఒకవేళ నీవు గుర్తించనట్లయితే నన్ను నీకు చెప్పని. నాకు కూడా. అయితే ఆ అన్ని కూకీలు, ఆ హాగీ నాకు తినిపించింది. నేనిప్పుడు 1 వారం రోజులు ఉపవాసం ఉండాలి. మళ్ళీ నీ వచ్చాక నన్ను గుర్తుపట్టడానికి. నీకెందుకు మొలకెత్తిన విత్తనాలు, ఆకులు ఇష్టముండవు? మరోసారి వచ్చినప్పుడు నేను ఆకుకూరలు, విత్తనాలు తెస్తాను. మర్చిపోకు మరి. నీవు నిద్రపో. నేను బాధపడుతున్నాను నిన్ను లేపినందుకు. జరిగిన రాత్రి నాతో ఉన్నందుకు కృతజ్ఞతలు. నీకు కూడా ధన్యవాదాలు, ఆమె అంది. బాయ్. నేను ఫోన్ పెట్టేశాను. నా బట్టలన్నీ నా బ్యాగులో సర్దుకోసాగాను. ఇప్పటికే చాలా ఆలస్యమైనట్లుంది. లాస్ ఏంజల్స్ను వదలటానికి చీకటి పడకముందే ఫ్లోరిడా చేరాలంటే సాధ్యమేనా? నాకు T-33లో రాత్రిపూట ప్రయాణాన్ని ఇష్టపడను. ఒక ఇంజన్ వేడెక్కుతోంది. ఏదైనా తప్పనిసరిగా దిగాల్సి వస్తే బరువైన వేగవంతమైన విమానాలతో పగటిపూటే కావలసినంత కష్టం. చీకటి రాత్రి బయటిది పూర్తిగా పనికిరాదు. ఒకవేళ నేను మధ్యాహ్నం బయలుదేరినా, నేను అనుకున్నాను నేను ఆస్టిన్ టెక్సాస్కి వాళ్ళ కాలంలో 5 గంటలకు చేరుతాను. అక్కడ 6 గంటలకు బయలుదేరినా 9:30, 10 గంటలు అక్కడ కాలానికి చేరుతాను. ఆ సమయానికి వెలుగెక్కడుంటుంది? ఉండదు. ఓహ్ అయితే ఏంటి? ఆ టీ చాలా రోజుల నుండి మంచిగా పనిచేస్తున్న విమానం. ఒక చిన్న మర్మము ఏమిటంటే దాని హైడ్రాలిక్ లీక్. ఆ ఒక్క సమస్యను నేను సరిచేయలేదు. అయితే నేను ఒకవేళ మొత్తం హైడ్రాలిక్ ద్రవాన్ని పోగొట్టుకున్నట్లయితే అది ఒక ప్రమాద కారణం కాదు. స్పీడ్ బ్రేకర్లు పనిచేయవు. ఎయిల్ రన్స్ కదిలించాలంటే కష్టం. వీల్ బ్రేకులు బలహీనమవుతాయి. అయినా దాన్ని అదుపు చేయవచ్చు. అక్కడ ఒక బలహీనమైన రాబోయే ఆపదను కూర్చిన హెచ్చరిక ఉంది. నేను నా బ్యాగేజీ అంతా సర్దుకునేసరికి ఇంకా నా మార్గము విమానం ద్వారానే. నేను ఫ్లోరిడాలో దిగే విషయం నా ఊహకు అందటం లేదు. ఏమి తప్పిదం జరగబోతోంది? వాతావరణమా? నేను తుఫాను గాలుల్లో మరోసారి ప్రయాణం చేయనని ప్రమాణం చేశాను. అలా నేను బహుశా ప్రయాణం చేయను. విమానంలోని విద్యుత్ సరఫరా పనిచేయకపోవటం వలన. అదైతే కనుక సమస్యే. టీలో విద్యుత్ శక్తి పోయిందంటే ఇంకా నేను ఇంధనంని
పంపే పంపుల ద్వారా ప్రధాన ప్రదేశానికి ఇంకా కొసల్లో ఉన్న ట్యాంకులపై ఆధారపడాలి. అది కొస ట్యాంకుల్లో కేవలం ఎగిరేందుకు మాత్రమే ఉంటుంది. చాలా వరకు పరికరాలు ఫ్లాప్స్ పనిచేయవు. ఎలక్ట్రికల్ వ్యవస్థ చేయట్లేదంటే దానికి అర్థం వేగంగా భూమిపైకి దిగటమే. దానికి పొడవైన రన్వే కావాలి. లైట్లన్నీ పోతాయి కదా. ఆ జనరేటరు, ఆ ఎలక్ట్రికల్ వ్యవస్థ ఎప్పుడూ పోలేదు. అదేమైనా గుసగుసలాడుతోందా? పోతుందనే. ఈ విమానం పాతబడినది కాదు. ఎందుకు నేనంత మదనపడాలి? నేను మంచం అంచుపై కూర్చున్నాను. కళ్ళు మూసుకున్నాను. విశ్రాంతిగా ఉన్నాను. ఇంకా దృశ్యీకరించసాగాను. ఆ విమానాన్ని అది నా ముందు తూలుతున్నట్లుగా దాని ముక్కు నుండి తోక వరకు పరీక్షించాను. ఎక్కడైనా తప్పిదం కనిపిస్తుందేమోనని నునుపుగా అయిపోయింది. ఎక్కడైనా తప్పిదం కనిపిస్తుందేమోనని జాగ్రత్తగా గమనిస్తూ ఏవో కొన్ని చిన్నవి కనిపించాయి. ఒక టైరు దగ్గర నునుపుగా అయిపోయింది. ఆ జస్సు ఫాస్టనర్ ప్లేనం గది తలుపు హెచ్చరిస్తోంది. ఆ పలచన హైడ్రాలిక్ లీక్ ఇంజన్ విభాగం మధ్య నుండి మాత్రము కనిపించలేదు. తప్పకుండా ఏ హెచ్చరిక లేదు. టెలిపతికల్గా ఆ విద్యుత్ వ్యవస్థ లేదా ఏ వ్యవస్థ అయినా సమస్యాత్మకంగా కావచ్చు. ఇంకా అయితే నేను ఫ్లోరిడాలో దిగుతున్నట్లుగా నేను దృశ్యీకరించినప్పుడు నేను దాన్ని కనుగొనలేకపోయాను. అయితే నేను ఫ్లోరిడాకు వెళ్ళట్లేదా? చీకటి పడే కంటే ముందే ఇంకెక్కడైనా దిగుతానేమో. అలా కూడా జరగవచ్చు. నేను చూడలేకపోయాను. నేను మధ్యాహ్న కాలంలో ఎక్కడైనా T-33 వద్ద నుండి దూరంగా వెళ్తున్నట్లుగా అలాంటి తేలికపాటి విషయం అది. అయినప్పటికీ నా మెదడు దానికి బదులుగా ఇంజన్ ఆపేసేయటం చూశాను. నీవు దాన్ని చూసావా రిచార్డ్? నీవు ఇంజన్కు ఆపేస్తున్నావు. ఎక్కడో దాన్ని నేను చూడట్లేదు. చివరికేమవుతుంది? ఖచ్చితంగా నీవు మలుపును చూస్తావు. ఆ రన్వే భూమిపై నుండి మహనీయంగా ఊగింది. భూమికి దించే గేరు క్రిందికి ఉంది. 3 చిన్న వీల్స్ క్రిందికి ఉన్న దృశ్యం అది లాక్ చేయబడి ఉండటాన్ని సూచిస్తోంది. ఏమీ లేదు. మంచిది. నేను అనుకున్నాను. నా విద్యుత్ శక్తి పని చేయకపోవటం కాదు, ఈ రోజున మానసిక శక్తి సంగతే ఇది అని. నేను ఫోన్ వద్దకు వెళ్ళి వాతావరణ కేంద్రానికి ఫోన్ చేశాను. ఇది మంచి పద్ధతి. న్యూ మెక్సికోలో ఒక స్త్రీ మాట్లాడింది. అప్పుడు నేను ఒక చల్లని ఉలుకుని అనుభవించాను. గాలులు, మేఘాలు, ఉరుములు 39,000 ఫీట్ల వరకు ఉంటాయని విని నేను వాటికన్నా పైకి చేరుకోగల 41,000 ఎత్తుకు ఎగురవచ్చు. నేనెందుకు దృశ్యీకరించలేకపోయాను? నేను జాగ్రత్తగా భూమికి చేరినట్లు. మరో కాల్ చేశాను విమానం నిలిపి ఉంచిన చోటుకు. టెడ్, హాయ్, నేను రిచార్డ్ను. నేను 1 గంటలో అక్కడుంటాను. టీని బయటకు తెస్తావా? దానిలో ఇంధనం నిండుగా ఉందో లేదో చూడు. ఆక్సిజన్ సరిగా ఉందో, ఆయిల్ సరిగా ఉందో, దానిలో కొద్దిగా ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉందేమో చూడు. ఆ మంచంపై నేను మ్యాప్లు పరిచాను. నేను వెళ్ళవలసిన మార్గాన్ని, ఆయా ఫ్రీక్వెన్సీలను, వచ్చే పర్వతాలను, ఆల్టిట్యూడ్లను, నేను ఎగిరేందుకు అవసరమైన అన్నింటినీ కూర్చిన విషయాలను వ్రాసుకున్నాను. నేను ప్రయాణించే కాలాలను, కాలే ఇంధనాన్ని అన్నింటినీ లెక్కించుకున్నాను. మనం 41,000 ఫీట్ల ఎత్తుకు చేరుకోవాల్సి ఉంది శీఘ్రంగా. నేను మ్యాప్లను, నా బ్యాగేజీని తీసుకుని హోటల్లో చెకింగ్ ముగించుకుని ట్యాక్సీతో ఎయిర్పోర్టుకు చేరుకున్నాను. అక్కడ నేను నా ఫ్లోరిడా స్త్రీలను చూశాను. మళ్ళీ అది బాగుందనుకున్నాను. బ్యాగేజీని విమానంలో సర్దేశాను. వేగానే మూసుకునే తలుపులు 2 సార్లు లాక్ చేయబడ్డాయి జాగ్రత్తగా. నేను నిచ్చెన ద్వారా కాక్పిట్లోకి చేరాను. నా హెల్మెట్ తీసుకున్నాను. దాని సంచి నుంచి దానిని కప్పే మేకుకు తగిలించాను. నమ్మేందుకు కష్టమే కానీ ఒక 20 నిమిషాల్లో ఈ విమానము నేను 4 మైళ్ళ ఎత్తుకు చేరుతాం, అరిజోనా హద్దులోకి. రిచార్డ్ టెడ్ ఆఫీసు డోర్లోంచి పిలిచాడు. టెలిఫోన్, నీవు దానిని మాట్లాడతావా?
లేదు, వాళ్ళకు చెప్పు నేను వెళ్ళిపోయానని. ఇంకా ఆ తర్వాత కుతూహలంతో ఎవరు వాళ్ళు అడిగాను. అతను ఫోనులో అడిగాడు. గట్టిగా అరిచాడు, లెస్లీ ప్యారిష్. చెప్పు ఆమెకి ఇప్పుడే, ఒక్క నిమిషం. నేను హెల్మెట్ను, ఆక్సిజన్ మాస్క్ని అక్కడే తగిలించి అక్కడకు పరిగెత్తాను జవాబు ఇవ్వటానికి. ఆ వెంటనే ఆమె చెప్పిన సమయానికి నన్ను విమానాశ్రయం నుండి తీసుకువెళ్ళింది. ఆ విమానపు నేలపై ఆపి ఉంచే సేఫ్టీ పిన్స్ వెనక్కి వంచబడ్డాయి. వాటి యథాస్థానంలో ఇంటేక్, టెయిల్ పైపు ఆన్లో ఉన్నాయి. కానోపీ మూసి ఉంది, లాక్ చేయబడింది. ఆ పెద్ద యంత్రము హాంగర్లోకి లాగబడింది మరో రాత్రి ఉండేందుకు. అందువలనే నేను దృశ్యీకరించలేకపోయాను. భూమికి దిగటాన్ని నేను అనుకున్నాను. నేను నా భవిష్యత్తును దృశ్యీకరించలేకపోయిన దానికి కారణం బహుశా అది జరగబోవటం లేదు కనుకేమో అని. బ్యాగేజీని కారు వెనక పడివేసి ఆమె ప్రక్క సీటులో జారిపోయాను. హాయ్ చిన్ని టైనీ ఊకీ కేవలం అన్ని ఊకీల లాంటిదే. కాకపోతే ఒక చెప్పుకోదగ్గంత చాలా చిన్న ఊకి మాత్రమే. నేను అన్నాను. నిన్ను చూస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఎలా? నీ షెడ్యూల్ను మార్చుకున్నావు. లెస్లీ ఇసుక రంగు ప్లఫ్ వెల్వెట్ లగ్జరీ కారును నడుపుతోంది. మేము దానిలో ఊకీ సినిమా చూసిన తర్వాత దానికి బంతా అనే దానికి పేరు పెట్టాను. అది మెత్తగా మమ్మల్ని మిగిలిన అన్ని రంగుల బంతాల మధ్యలో నుండి తీసుకుపోతోంది. మరికొంతకాలం మనమిద్దరం కలిసి ఉండాలని నేను అనుకున్నాను. నేను నా చుట్టూ ఉన్న వాటిని కొద్దిగా మార్చుకున్నాను. నేను కొన్నింటిని అకాడమీ నుండి తీసుకోవాలి. ఇంకా తర్వాత నేను స్వేచ్ఛగా ఉంటాను. నీవు నన్ను లంచ్కి ఎక్కడికి తీసుకువెళ్తావు? ఎక్కడికైనా. మ్యాజిక్ ప్యాన్. అక్కడ ఎక్కువ జనాలు లేకుండా ఉండాలి. అక్కడ పొగ ఉండకూడదు. నీవు చెప్పలేవా? ఇంకా లంచ్ సమయానికి 1 గంట ఆగాలి. ఎంతకాలం ఉంది మనకు? నీకెంత కావాలి? ఆమె అంది. రాత్రి భోజనమా, మూవీనా, చదరంగమా, మాటలా? ఓ నువ్వు స్వీట్స్ నీ మొత్తం ఈనాటి షెడ్యూల్నంతటిని నా కోసం క్యాన్సిల్ చేసుకున్నావా? నీకు తెలుస్తోందా అది ఎంతో? అది ఎంతైనా కానీ నాకు నచ్చిన ఊకీతో ఉండటం కంటే ఏది ఎక్కువ కాదు. అయితే హాట్ ఫడ్జెస్ లేవు, కుకీస్ లేవు, ఇంకా అలాంటి చెడ్డ పదార్థాలేవి లేవు. నీకు తినాలనిపిస్తే నీవు తిను. ఆ చెడ్డ వాటిని నేను మాత్రం నా ఆహార విషయంలో నా పాటలు నన్ను పడని. మేమలా వెళ్తుంటే నేను ఆమెకు చెప్పాను ఉదయం జరిగిన ఆసక్తికరమైన అనుభవాన్ని. నా అధిక చైతన్యం పొందిన ఇంద్రియాలతో చేసిన విమానాన్ని, దాన్ని పరీక్షించటాన్ని గురించి, గతంలో అలా చేసినప్పుడు జరిగిన గుర్తుంచుకోదగ్గ సంఘటనలను గురించి చెప్పాను. సరిగ్గా ఎలాగ జరిగాయో ఆమె కుతూహలంతో వింది జాగ్రత్తగా. నేనెప్పుడు నా అసాధారణమైన ప్రయోగాల గురించి చెప్పినా జాగ్రత్తగా కుతూహలంతో వింటుంది. నేను గుర్తించాను మర్యాద వెనకాల ఆమె విన్న వాటిని, వర్ణనలను, ఆ సంఘటనలను ఇంకా ఆసక్తిగా కనుగొంటూ ధైర్యంగా ఉంటోంది. ఇంతకు ముందు కంటే విన్నప్పటికీ. నేను కొంత స్నేహంతో లీఫ్ ఎరిక్సన్ తిరిగి రావటంతో అక్కడక్కడ ఆధారాన్ని కూర్చి ఆమె విని ఉండి అయితే బయటపడదు. మోషన్ పిక్చర్ అకాడమీ ఆఫీస్ దగ్గర కారు ఆపి ఆమె చెప్పింది, నేను 1 నిమిషంలో వస్తాను. నీవిక్కడ ఉంటావా? నాతో వస్తావా లోపలికి? నేనుంటాను, నీవు పని చూసుకురా. నేను ఆమెను దూరం నుండి చూస్తున్నాను. ఆ మధ్యాహ్నం వేళ దారి ప్రక్కల గుంపు కూడిన జనాలు ఎండలో ఉన్నారు. నూతనంగా తయారై ఉన్న ఆమెను ఒక తెల్లని వేసవి బ్లౌజు, తెల్లని స్కర్టు ధరించిందామె. అయితే నాకు తలలు ఎలా తిరిగి చూశాయో కనిపించింది. ప్రతి మగవాడు ఆమెకి 100 ఫీట్ల దూరం వరకు ఉన్న వారందరూ ఆమెను చూసేందుకు నిదానంగా నడుస్తున్నారు. గోధుమ తేనె వర్ణపు వెంట్రుకలు వదులుగా పడి ఉంది. కాంతివంతంగా ఉన్న ఆమె త్వరగా నడక దారిని అధిగమించింది. ఆమె చేయి ఊపింది కృతజ్ఞతగా ఒక డ్రైవర్కి, ఆమె కోసం వేచి ఉన్న అతనికి. ఇంకా అతను కూడా చేయి ఊపాడు. మంచి ఫలితం. ఏమి సమయానుకూల స్పందనాత్మక స్త్రీ. నేను అనుకున్నాను. మనమంతా అలా లేకపోవటం బాగాలేదు అస్సలు. ఆమె ఆ భవనంలో అంతర్ధానమైంది. ఇంకా నేను సీట్లో వెనక్కులాగాను ఆవలించాను. ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. నేను అనుకున్నాను, ఎందుకు పూర్తి రాత్రి నిద్రను పొందకూడదు ఇప్పుడు.
దానిని ఒక ఆటో హిప్నాటిక్ విశ్రాంతి స్థితి ఒక 5 నిమిషాల్లో పొందవచ్చుగా. నేను నా కళ్ళు మూసుకున్నాను. ఒక లోతైన శ్వాసను తీసుకున్నాను. నా శరీరం మొత్తం పూర్తిగా విశ్రాంతి పొందింది. ఇప్పుడు మరొక లోతైన శ్వాస. నా మనసు మొత్తం పూర్తిగా విశ్రాంతి పొందింది. ఇప్పుడు మరొక లోతైన శ్వాస. నేను లెస్లీ వచ్చేసరికి సరిగ్గా మేలుకుంటాను. నేను 8 గంటలు లోతైన నిద్రను మామూలుగా నిద్రలో పొందినంత విశ్రాంతిని పొందుతాను. ఆటో హిప్నాసిస్ విశ్రాంతికై ప్రముఖంగా చాలా శక్తివంతమైనది. ఎప్పుడైనా ఒకరు నిద్రపోయినట్లయితే రాత్రి 2 గంటల ముందు రాత్రి 2 గంటలకు ముందు నా మనసు చీకటిలోకి దారితీసింది. వీధిలోని చప్పుళ్ళు మాయమయ్యాయి. మెల్లగా నల్లని చీకటి లాంటి దీనిలో పట్టుబడ్డాను. కాలం ఆగిపోయింది. ఆ బొగ్గు లాంటి చిమ్మ చీకటి మధ్యలో కాంతి, ఒక నక్షత్రం నాపై పడినట్లు, మన సూర్యుని కన్నా 10 రెట్లు కాంతివంతమైన నక్షత్రం. ఇంకా ఆ నక్షత్రం కాంతి నాపై పడి పగిలినట్లు నన్ను మోగవాణ్ణి చేసింది. ఛాయలు లేవు, రంగులు లేవు, వేడిమి లేదు, మెరుపులు లేవు, శరీరం లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, విశ్వము లేదు, కాలము లేదు, వస్తు సముదాయము లేదు, ప్రజలు లేరు, మాటలు లేవు, ఒకటే కాంతి. కాంతి. నేను కాంతిలో బిగిసిపోయి ఈదులాడుతున్నాను. అది కాంతి కాదు, నాకు తెలుసు. ఈ ఆగని బ్రహ్మాండమైన ప్రకాశము తునకలవుతూ ఏదో ఒకసారిగా నాకు జరుగుతోంది. అది కాంతి కాదు. ఆ కాంతి, అది పూర్తిగా దానికి ప్రతీక. అది కాంతి కంటే ఎంతో కాంతివంతంగా నిలుస్తుంది. ఇది ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. అలా అతి గొప్ప ఇంటెన్స్ దానిని, ఆ ఆలోచనని, ఆ మహాస్థితిని, ఇంటెన్స్ ఒక గమ్మత్తైన ఏక వంటి ఆలోచనగా, తర్వాత ఎంత పెద్ద ప్రేమ నన్ను ఆవరించింది అనిపించింది. నేనున్నాను, నీవున్నావు, ఇంకా ప్రేమ అంతటా ఉంది. అదే పదార్థంగా ఆనందం నీ నిండుగా ముంచెత్తింది. ఇంకా నేను ఒక భాగంగా విడిపోయాను, అణువు నుండి పరమాణువుగా. ఆ దాని ప్రేమలో ఒక అగ్గిపుల్ల సూర్యునిలో పడింది. ఆనందం కూడా భరించలేనంత గొప్పగా మరో కార్యక్రమం జరగలేదు. నేను మునిగిపోయాను. చోకుడు, దయచేసి వద్దు. ఆ క్షణంలో నేను అడిగాను, ప్రేమను తిరిగి ఇవ్వాలని. కరిగిపోయింది. బెవర్లీ హిల్స్లో పట్టపగటి చీకటిలో ఉత్తర ధ్రువము 3వ గ్రహము, చిన్ని నక్షత్రం, చిన్న పాలపుంత, చిన్న విశ్వము, చిన్న మెలిక ఒక్క విశ్వాసంతో విశ్వకాలమానంలో ఊహించబడింది. నేనొక సూక్ష్మజీవ పదార్థాన్ని అనంతమైన పెద్దదానిలో, దాని ఆట గృహంలోని కదిలే వెనక వేదికపై ఒక క్షణంలో 1000వ వంతు దృష్టిని, దాని స్వీయ వాస్తవ్యాన్ని కనుగొని దాదాపు ఆవిరైపోయాను. తమకు దెబ్బతో నేను బాంతాలో మేలుకున్నాను. గుండె కొట్టుకుంటోంది వేగంగా. నా ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది. నేను గట్టిగా అన్నాను, ఆల్ ఐ. ప్రేమ చాలా గొప్పది. ఒకవేళ అది పచ్చగా ఉంటే అది తప్పకుండా పచ్చగానే, చాలా స్పష్టంగా పచ్చగా, అది ఆకుపచ్చ వెనుకనున్న సూత్రమును ఊహించాల్సిన అవసరం లేకుండా ఒక పెద్ద బంతిపై నిలుచున్నట్లు, సూర్యునిపై నిలుచున్నట్లుగా. అయితే సూర్యుడు కాదు, అక్కడ కొనలు చివర్లు లేవు, దిక్చక్రము లేదు, దానికి చాలా ప్రకాశవంతంగాను, ఇంకా మెరుపు లేకుండాను. నేను కన్నులు తెరిచి ఆ ప్రకాశతత్వంలోకి, ఇంకా అప్పుడు నాకు కన్నులు లేవు. నేను ఆ ఆనందాన్ని తాకలేకపోతున్నాను. ఆ ప్రేమ యొక్క ఆనందం అది ఉంది. ఒకవేళ నేను నా ఆఖరి కొవ్వొత్తిని చీకటి గుహలో పారవేసుకుని, ఇంకా తర్వాత కొంతసేపటికి నా స్నేహితురాలిని చూసేందుకు సహాయం కోసం అర్థిస్తే, తాను ఒక హైడ్రోజన్ బాంబుని వెలిగించినట్లు, ఆ వెలుగుకు ప్రక్కగా ఈ ప్రపంచం, ఆ వెలుగుకు ప్రక్కగా ఆ ఉపాయం, జీవితం, మరణం, అది చాలా తేలికగా అసంబద్ధమైనది అనిపిస్తోంది. నేను కారులో కూర్చుని కళ్ళు మూసుకున్నాను, గాలి పీల్చుకున్నాను. ప్రభు, అది 10 నిమిషాలు తీసుకుంది సాధన. శ్వాసించటాన్ని మరలా నేర్చుకున్నాను. ఏమిటి, ఎందుకు? నేను అక్కడ ఒక గౌరవర్ణముతో, ఇంకా మెరిసే చిరునవ్వుతో, నడమ మార్గంలో గుంపులలోని తలకాయలు తిప్పి చూస్తుంటే, ఇంకా కొద్దిసేపట్లో లెస్లీ వచ్చి కారు తలుపు తీసింది.
ఏవో కవర్లు తెచ్చి వెనక సీట్లో పడవేసింది. ఒక ప్రక్కగా చాలా సమయం గడిచినందుకు క్షమించు. ఊకి అక్కడ చాలామంది ఉన్నారు. నీవిక్కడ చచ్చి ఊరుకున్నావా? లెస్లీ, నేను నీకొకటి చెప్పాలి. చాలా వరకు ఇక్కడ ఏదో జరిగింది. ఆమె భయపడినట్లుగా గిరుక్కుని తిరిగింది. రిచార్డ్, నీవు సరిగ్గానే ఉన్నావా? బాగున్నాను. నేనన్నాను బాగున్నాను. చాలా చాలా. నేను చెప్పటానికి ఇష్టపడ్డాను. మాట్లాడేందుకు నేనే మీకు నేను అనుభవించిన దానిలోని సారాంశాలను చెప్పేసి నిశ్శబ్దంగా ఉండిపోయాను. నేనెక్కడ కూర్చున్నాను, నీవు వెళ్ళాక కళ్ళు మూసుకున్నాను. కాంతి. అయితే అది కాంతి కాదు, కాంతి కన్నా మెరుగైనది. అయితే దానికి మెరుపు లేదు, దానివల్ల ఎలాంటి బాధ లేదు. ప్రేమ నిజానికి పదాలు దాన్ని నిర్వచించలేవు. ప్రేమను వర్ణించలేను, ఊహించలేను. ఇంకా ప్రేమే అంతా. అదే పదార్థము. పదాలు అయితే అవి పదాలు కావు, అవి ఆలోచనలు. అది ఎప్పుడూ ఉంది. నీకు తెలుసా? ఆమె చెప్పింది. ఇంకా చాలాసేపటికి తర్వాత గుర్తు చేసుకున్న విషయాన్ని చెప్పసాగింది. పైన నక్షత్రాల నడుమ నేను నా శరీరాన్ని వదిలినప్పుడు, జీవితత్వంలో జీవివత్వంతో ఏకత్వాన్ని పొందినప్పుడు, విశ్వంతో మమేకమైనప్పుడు ఆ విశ్వం చాలా సౌందర్యవంతంగా ఉంది. ఆ ప్రేమ చాలా చాలా శక్తివంతంగా, ఆనందంగా ఉంటూ నన్ను ఏర్పించేసింది. అయితే అది ఎందుకు జరిగింది? నేను నిజంగా కేవలం ఒక స్వీయ హిప్నాటిన్ కునుకు తీద్దామనుకున్నాను చిన్నగా. దానికి అంతకుముందు ఒక 100 సార్లు చేసుకుంటాను. ఈసారి శక్తిమయం. అబ్బా, నీకు తెలుసా, ఊహించగలవా? ఆనందం ఎక్కువైనా నీవు భరించి నిలవలేవు. దాన్ని ఆపాలంటే నువ్వు అడుక్కోవాలి, తెలుసా, వేడుకోవాలి. అవును, ఆమె అంది. నాకు తెలుసు. మేమిద్దరం కలిసి కూర్చున్నాం. కొద్దిసేపటి వరకు మాటలు లేవు మా మధ్య. ఆ తర్వాత ఆమె బాంతా స్టార్టు చేసింది. ఇంకా ట్రాఫిక్ రద్దీలో మా ఆత్మలను మేము పోగొట్టుకున్నాం. కాలాన్ని కలిసి పంచుకోవటం మొదలుపెట్టేశాం. అప్పటికే